ఉరిమి ఉరిమినట్టుగా ఒకసారి వెళ్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారో, ఎవరు షెల్టర్ తీసుకుంటారో, ఎవరు కంట్రోల్ చేస్తారో. ఈ రోజు కూడా మన మీద ఉన్న నెపం ఏంటి? పాకిస్తాన్తో వార్ జరుగుతూ ఉంటే అమెరికా చెప్పింది కాబట్టి మనం ఆపేసామని ఒకటి ఉంది. నిజంగా అమెరికా చెప్తే ఆపేసామా, లేదా మన స్ట్రాటజిక్ విషయాలు అక్కడ ఉన్నాయా? ఇవన్నీ చూసినప్పుడు ఈ ఈ కూటమి, ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి, ఎవరి దేశ స్వలాభాలు వాళ్ళకు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటర్నల్ కండిషన్స్ ని మనం ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా పాకిస్తాన్ మన నైబర్ కంట్రీగా మనం చూసి మనం చాలా భారతదేశానికి ఉన్నటువంటి సార్వభౌమాధికారం అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్లో భారతదేశం ఎటు నిలబడుతుంది, ఎలా ఉంటుంది, తటస్థ వైఖరి లేకపోతే నిజంగా ఇంకొక దీంతో ఉంటుందా, లేకపోతే ఒక సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటుందా, సాంప్రదాయం మోస్తూనే పోతుందా అని చూసినప్పుడు మనం వీ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్ యాజ్ ఎ కంట్రీ ఇక్కడ. అయితే ఈ కూటమిని మనం ఎలా చూస్తాం అంటే ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ఈ 3 కంట్రీస్ కనబడతాయి. ఈ 3 కంట్రీస్లో కూడా నాకు తెలిసి ఆర్మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టర్కీ తప్ప ఏమున్నాయి. ఈజిప్ట్ ఒకళ్ళు వచ్చిందనుకోండి, ఈజిప్ట్ వస్తే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే వార్ఫేర్లో కానీ ఇవన్నీ ఉంటాయి. జనరల్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఈ కూటమి ఇంపాక్ట్ ఎక్కువ కాలం ఉంటుందో లేదో ఈరోజు నేను ఎస్టిమేట్ చేయలేను. కానీ నాకు అనిపిస్తున్నది ఇది ఎందుకో ఎవరినో బెదిరించడానికి ఏర్పడినటువంటి ఒక కూటమిలాగా మాత్రమే కనపడుతుంది. అది ఎవరి ఆదేశాల మేరకు ఇక్కడ జరిగింది. ఈరోజు మన భారతదేశం, మన పరిస్థితి ఏంటంటే మోడీ గారు కానీ లేకపోతే యాజ్ ఎ కంట్రీ మనం కూడా మన సాంప్రదాయ విలువల్ని తీసేయకుండా చాలా జాగ్రత్తగా మారినటువంటి ప్రపంచ దేశాల పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి. మనం ఈరోజు ఇరాన్ వార్లో చూస్తే మనం చైనా వైపు పరిగెత్తాల్సి వస్తుంది, రష్యా వైపు పరిగెత్తాల్సి వస్తుంది. అమెరికా ఎప్పుడు ఏం చేస్తుందో మనం కూడా ఊహించలేని పరిస్థితులకు వెళ్ళిపోతాం. నెతన్యాహు ఒకవేళ ట్రంప్కి ఇద్దరికి గొడవ రానంతకాలం మనం సేఫ్ ఏమో. నెతన్యాహు మోడీ గారు ఇద్దరు సడన్గా అర్ధరాత్రి వెళ్ళిపోయి ఒకరోజు అక్కడ ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ వచ్చిన తర్వాత స్టార్ట్ అయినటువంటి వార్ని ఈరోజు భారతదేశం మర్చిపోతుందా? ఎప్పుడు స్టార్ట్ అయింది అక్కడ వారు? మీకు ఇరాన్ తోటి జూపుడి గారు ఒకటి మాత్రం నిజం, మోదీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత వార్ స్టార్ట్ అయిందంటే మోదీ చెప్తే ఆయన వారు మొదలెట్టాడా? కాదు కదా. వాళ్ళకి ఇప్పుడు కాదు, పాత కక్షలు ఎప్పటి నుంచి ఉన్నాయి వాళ్ళకి. అసలు నేను చెప్పేది అంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి ఉన్నటువంటి ఆ ఇంటర్నల్ వ్యవహారాలు కానీ అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ, అది హమాస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకో పేరుతో ఉన్నటువంటి టన్నెల్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు వెపన్స్ ఈ గొడవంతా చూస్తే సార్, ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ న్యూక్లియర్ వెపన్స్ మీదే పోతున్నాం కదా. దాన్ని అమెరికా ఏం చెప్తుంది? ఇరాన్ మీద నేను ఎందుకు చేస్తున్నానంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్ వాడటానికి వీల్లేదు, అదే కదా చెప్తుంది. వాళ్ళ చేతిలో అది ఉంటే ప్రమాదం. మా చేతిలో ఉండొచ్చు, అమెరికా చేతిలో ఉండొచ్చు, రష్యా చేతిలో ఉండొచ్చు, చైనా చేతిలో ఉండొచ్చు, కానీ ఇరాన్ చేతిలో ఇదే కదా మనకు కనపడుతుంది. దానిలో నెతన్యాహు వ్యూహం ఏంటి అసలు? వీళ్ళిద్దరు నెతన్యాహుకి అమెరికాకి ట్రంప్కి ఇద్దరు గొడవ వచ్చేసింది, దూరం వెళ్ళిపోయారు. ట్రంప్ ఈజ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఎనీమోర్ నెతన్యాహు ఇజ్రాయెల్ అనే అంశం దాకా మన ఇంటర్నేషనల్ అఫైర్స్ వెళ్ళిపోయి వార్లో మళ్ళీ ఇద్దరు ఒకటైన నేపథ్యం. అసలు నెతన్యాహు ఉన్నాడా లేదా, ఇరాన్కి పరిస్థితుల్లో నాయకత్వం ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ ట్రీట్ లేకపోతే ఈ కూటమి, దీని కన్స్ట్రక్షన్, దీనికి డిజైన్ ఎవరు ఇచ్చి ఉంటారు? ఇక్కడ మనం చూస్తే ఎలా డిస్మాంటిల్ అవుతుందో మనం చెప్పిన అవసరం లేదు. నీకు పర్ఫెక్ట్గా బేస్ లేకపోతే ఆటోమేటిక్గా డిస్మాంటిల్ అయిపోతుంది. అసెంబ్లీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, కానీ డిస్మాంట్లింగ్ దాని టెక్నాలజీ కూడా అవసరం లేదు. మనం స్కూటర్ బాగలేకపోతే రోడ్డు మీద పోతున్న ఒక రోడ్డు దగ్గరికి వెళ్ళి టగటగ ఇది పని చేయట్లేదంటే వాడు ఏం చేస్తాడంటే 4 నట్లు ఓపెన్ చేసేసి ఏదో ఒకటి ఆయిల్ పోయిందనో లేకపోతే ఓరింగ్ పోయిందనో లేకపోతే వాషర్ పోయిందనో పెట్టి మళ్ళీ కిక్ కొట్టి ఇచ్చేస్తాడు. సో డిస్మాంట్లింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, బట్ అసెంబ్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అసెంబ్లీలో నిజంగా మన పక్కన ఉన్నటువంటి ఈరోజు పాకిస్తాన్ ఇన్ని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ తోటి బలిచిస్తాను రేపు ఈరోజు ప్రకటించుకుందండి. ఎందుకు మౌనంగా ఉంది ఈరోజు పాకిస్తాన్? అంతలావున ఒక నాటు కూటమిలోకి వెళ్ళిపోయి అంతలావున
అమెరికా సపోర్ట్ ఉండి, అంతలోనే చైనా సపోర్ట్ ఉండి, అప్పటికప్పుడు మార్చుకుంటూ యుద్ధ రీతులను మార్చుకుంటూ లేకపోతే వ్యూహాలను మార్చుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పాకిస్తాన్ని ఈరోజు మనం ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మనం చాలా సీరియస్గా చూడకపోతే, లేకపోతే వాళ్ళలో ఇంకో దేశం ఏర్పడుతుంది, ఆ దేశం భారతదేశానికి దగ్గరకు వస్తుంది, లేదా మనం సపోర్ట్ చేస్తాం, మనలో కలిసిపోతారు, వీటన్నిటికన్నా ఈరోజు ప్రపంచం అంతా ఒక గ్లోబ్ మొత్తం ఒక అరచేతిలోకి వచ్చేసిన తర్వాత నువ్వు శాసించే దశకి, నేర్చుకునే దశకి, మనం చూసే దశలోకి ఇమ్మీడియట్గా వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఇంటర్నేషనల్ అఫైర్స్కి వచ్చి భారతదేశం యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, మన దేశం, మన సార్వభౌమాధికారం, మన వాల్యూస్ కానీ, లేకపోతే మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఇలాంటి కూటములు కొత్తగా ఏర్పడినప్పుడు వాట్ విల్ దే ఇమ్మీడియట్ థ్రెట్ అనే దానిలో నుంచి మనం ఆలోచించాలి తప్పితే వాడు ఉంటాడా పోతాడా అనే దానికన్నా ఈరోజు ఈ కూటమి ఏర్పడటానికి ప్రధానమైన కారణం, ప్రిడామినెంట్గా నాకు కనబడుతున్నది, దీని వెనకాల అమెరికా లేకుండా లేదు. వెరీ ట్రూ అండి. చాలా సైలెంట్ స్పెక్టేటర్గా చైనా ఉన్నప్పటికీ కూడా చైనా పాత్ర సైలెంట్గా మనకు కనబడినప్పుడు కూడా ప్రతి చోట వాళ్ళు టింకరింగ్ వ్యవహారం వాళ్ళది. టింకరింగే ప్రతి చోట మాట్లాడకపోవచ్చు, బట్ దే యూజ్ టు షో ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్. వాళ్ళు చూపిస్తూ ఉంటారు. మన బార్డర్ చూసుకుంటే నేపాల్ బార్డర్ కానీ, లేకపోతే అదర్ ఏరియాస్ కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ వార్ఫేర్లో ఇరాన్ అండ్ అమెరికా, లేకపోతే ఈ వార్ఫేర్లో మన చైనా రోలు మనకి అర్థం కావట్లేదా? మనం ఎటువైపు ఉన్నామో అని చూసుకుంటూనే ఈ కూటమి వైపు మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మనం ప్రతి సిటిజన్కి మనం చెప్పే విధంగా మన ఇంటర్నేషనల్ అఫైర్స్ డెసిషన్స్, నేను ఇక్కడ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, మన డెసిషన్ కూడా కనపడినట్టుగా ఉండడానికి అవకాశం ఇవ్వకూడదు. రైట్, స్పష్టత ఇవ్వాలి దేశం, భారత ప్రభుత్వం అంటారు. అండ్ కల్నల్ రావు గారు, 2 అంశాలండి ఇక్కడ. అమెరికా ఏంటంటే ఇరాన్ మీద పరోక్ష ఒత్తిడి తీసుకురావడానికి ఈ కూటమి ఏర్పాటుకు కావాల్సిన ప్లాట్ఫామ్ సిద్ధం చేసింది అనేది జూపిడి గారి అభిప్రాయం. దానికి కొంచెం వాస్తవానికి దగ్గరగానే ఉంది. అండ్ నమ్మదగిన దేశంగా అమెరికా ఎప్పుడూ లేదు కాబట్టి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఎవరినైనా కలుపుతారు, ఎవరినైనా విడగొడతారు అనేది అక్కడ జనరల్ సూత్రీకరణ. స్పెయిన్ నుంచి అనుభవాలు చూసిన తర్వాత, యుఎస్ఎస్ఆర్ డిజింటిగ్రేషన్ చూసిన తర్వాత రాబోయే రోజుల్లో మనం చూడబోయే ఒక డిజింటిగ్రేషన్ అమెరికా అనే ఒక అభిప్రాయం కూడా ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఆ అంశం పక్కన పెడితే ఈరోజు బలూచి యోధులు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు వాళ్ళు, అంటే రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్. ఇదే సమయంలో పాకిస్తాన్ కిమ్మి నాస్తిగా కూర్చున్నట్టుగా మనకి కనిపిస్తుంది. బట్ మనం అప్రమత్తం కావాల్సిన విషయం, పాకిస్తాన్ అంత సైలెంట్గా ఉందంటే ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కి ముందు ఫీల్డ్ మార్షల్ మునీర్ అన్నాడు, ఈసారి భారత్ మీద దాడి ఈస్ట్ వైపు నుంచి జరుగుతుంది, బంగ్లాదేశ్ వైపు నుంచి ఏమన్నా జరిగే ప్రమాదం కనిపిస్తుందా, అంత తేలిగ్గా తీసి పారేయకూడదు వాళ్ళ వ్యూహాలని, వాళ్ళ ఎత్తుగడల్ని, వాళ్ళ దుర్మార్గాన్ని, వాళ్ళ పైశాచికత్వాన్ని. అలాంటి ప్రమాదం ఏమన్నా మనకి తక్షణం కనిపిస్తోందా? పరేం పర్లేదు, అది ఎలాగూ ఫిటైల్ ఎక్సర్సైజ్గా కనిపించింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరులే అనే ఒక నిర్లిప్త ధోరణి, లేకపోతే నిశ్చింతతో కూడుకున్న ధోరణితో మనం వ్యవహరించడం కరెక్టేనా? ఎందుకంటే మనకి జరిగే విషయాలన్నీ అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల విషయంలో మన దేశం అనుసరిస్తున్న వ్యూహాల గురించి బహిరంగంగా అన్నీ చెప్పక్కర్లేదు ప్రభుత్వం, బట్ అప్రమత్తంగా ఉందా లేదా అది కావాలి మనకి. ఎగ్జాక్ట్లీ, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ 6 months మనం చూస్తుంటే డిసెంబర్ నుంచి మన ఇండియాలో కౌంటర్ ఇంటెలిజెన్స్ మెజర్స్ చాలా ఎఫెక్టివ్గా అయ్యాయి. దానివల్ల ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ని చాలా వరకు బయటికి తీసుకురాగలిగాం, ఎస్పెషల్లీ నార్త్ వెస్టర్న్ ఇండియా. తర్వాత కొంతమంది ఎడ్యుకేటెడ్ గ్రూప్స్, మెడికల్స్, వీళ్ళంతా ఎవరైతే యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ చేయాలనుకున్నారో వాటిని నిర్వీర్యం చేయగలిగాం. అది రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక యాక్సిడెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగినా కానీ బై అండ్ లార్జ్ మనం కౌంటర్ చేయగలిగాం ఎఫెక్టివ్. అయితే మీరు అన్నట్టుగా అసీం మునీర్ గారి స్టేట్మెంట్ మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. యూనస్ గారి టైంలో దాదాపు 9 నెలల క్రితం ఇచ్చిన వీసా ఎగ్జంప్షన్ ఫర్ డిప్లొమాట్స్ అండ్ పాక్ ఆర్మీ అఫీషియల్స్, అది చాలా కీలకం. అందులోనే ఎల్ఈటి, జేఈఎం, ఐసిస్ ఖురాసాన్ ప్రావిన్స్ ట్రైనర్స్ చాలామంది బంగ్లాదేశ్ చేరుకుని ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇస్లామీ పార్టీ ఏదైతే ఉందో బోర్డర్ ఏరియాస్లో ఎక్కువ సీట్స్ తీసుకుని వాళ్ళు చాలా బలంగా ఉన్న ఏరియాస్లో ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టినట్టు చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. అక్కడ ఆ ట్రైనింగ్ క్యాంప్స్లో 9 నెలలు ఈ సఫిషియంట్ టైం ఫర్ దౌరే ఖాస్ ఈ 2 క్యాంపులు కండక్ట్ చేయడానికి.
సూసైడ్ బాంబర్స్ని వీళ్ళందరినీ ట్రైన్ చేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, కానీ ఇంత పడుతుంది. దానితో చూస్తుంటే మన వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక ఫేవరబుల్ గవర్నమెంట్ పోవడం, తర్వాత ఈ సర్ అన్నది సీరియస్గా అవ్వడం, అందులో చాలామంది ఎస్పెషల్లీ మైనారిటీ కమ్యూనిటీ ఓట్స్ అన్ని పోయినట్టు లెక్క పెట్టడం, ఎఫ్సిఆర్ఏ ద్వారా మా ఎన్జిఓస్ని నియంత్రించడం, ఇవన్నీ చూస్తుంటే యూత్లో కొంత ప్రేరేపణ చేయగలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఇండియాలో మేజర్ యాక్టివిటీస్ చేయొచ్చు. రైట్ ఫ్రమ్ అసాసినేషన్ అటెంప్ట్స్ ఆఫ్ టాప్ లీడర్స్ ఆఫ్ ఇండియా, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని టెర్రరిస్ట్ యాక్టివిటీస్, తర్వాత కొంతవరకు మిలిటరీ యాక్షన్లో సర్క్రిక్ కోర్టు కనిపిస్తుంది. ఎందుకంటే సర్క్రిక్ బోర్డర్ పిల్లర్ నెంబర్ 1185 తర్వాత దాదాపు 100 కిలోమీటర్స్ డీలినేషన్ యాక్సెప్టబుల్గా లేదు ఇండియాకి పాకిస్తాన్. ఇండియా మనం మేజర్ క్రీక్ అయిన సర్క్రిక్లో సెంట్రల్ పోర్షన్ మనం అడుగుతున్నాం, వాళ్ళేమో ఈస్టర్న్ పోర్షన్ వాళ్ళ బౌండరీ అని చెప్తున్నారు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే టర్కీకి ఈ ఏరియాలో మొత్తం ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్కి కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ ఇచ్చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ టు ఎక్స్ప్లోర్, తర్వాత ప్రొడక్షన్, సేల్, ఆ ఆయిల్ సేల్ కూడా వాళ్ళు అంత లైసెన్స్ ఇచ్చారు. ఇది ఒక కావాలని చేసినట్టు మనకు కనిపిస్తుంది. సో అదొక ఫ్లాష్ పాయింట్ ఉంది. ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీ సెకండ్ ఫ్లాష్ పాయింట్ ఉంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఎందుకంటే ఐసిస్ కేపీని తీవ్రంగా వాడుకుంటున్నారు ఐఎస్ఐకి ఒక ప్రాబ్లం వస్తుంది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేసి సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండేది, $800 మిలియన్ బడ్జెట్ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండేది. అది ప్రస్తుతానికి పోయింది. అందువల్ల చాలా ఐఎస్ఐ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. బహుశా ఈ పార్టీకి ఫండ్స్ మేనేజ్ చేసి ఉంటారు. ఆ ఫండ్స్ ద్వారా ఇండియాలో ఏదో ఒకటి చేయాలని చూస్తారు. ఇది మాత్రం 100%. నా అభిప్రాయం ప్రకారం నెక్స్ట్ 6 months నుంచి 18 months లోపల ఇండో పాక్ వారు తథ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ క్లోజ్ కాకపోవడం, సింధు వాటర్స్ అబ్రగేషన్ ట్రీటీ, తర్వాత ఈ సర్క్రిక్ ఇష్యూ, తర్వాత బంగ్లాదేశ్లో ట్రైనింగ్ అవుతున్న, అంటే బంగ్లాదేశ్ని బ్లేమ్ చేసే విధంగా పాకిస్తాన్కి బ్లేమ్ లేకుండా ఉండే విధంగా చేపట్టగలిగే చర్యలు, LETJM ద్వారా స్టేట్మెంట్ ఇప్పించడం, మా క్యాడర్స్ 30 మంది వరకు ఇండియన్ యాక్టివిటీస్ వల్ల పాకిస్తాన్లో పోయారు అని ఇప్పించడం, ఇవన్నీ చాలా ఇండికేషన్స్ బలంగా కనిపిస్తాయి. మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిబ్రవరి లాస్ట్ 4th వీక్లో మోడీ గారి ఇజ్రాయెల్ విజిట్ టైంలో హెక్సగాన్ అన్న ఒక వర్డ్ విన్నాం. ఆ హెక్సగాన్లో ఆ రోజున భాగం చూస్తుంటే ఇజ్రాయెల్, కొంతవరకు గ్రీస్, ఎందుకంటే టర్కీ తోటి సైప్రస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సైప్రస్, ఆర్మేనియా, ఇండియా ఇప్పటి వరకు కనిపిస్తున్నాయి. కొంతవరకు ఆ రోజున ఈజిప్ట్ అనుకున్నాం. సో ఆ విధంగా చూస్తుంటే ఈజిప్ట్ ఎంతవరకు జాయిన్ అవుతుంది, ఇటు హెక్సగాన్లోకి వస్తుందా, అటు ఈ మక్కా ప్యాక్ట్లోకి వెళ్తుంది అన్నది కూడా కొంచెం ఆలోచించాల్సింది. సో ఈ విధంగా ఆ హెక్సగాన్ ఇన్ఫార్మల్గానే ఉండి ఫార్మల్ ట్రీటీ లేకుండా ఆపరేట్ చేసే అవకాశాలు నాకు చాలా కనిపిస్తాయి. రైట్, థ్యాంక్ యూ కల్నల్ వీరావు గారు, కల్నల్ పరమేశ్వర్ గారు అండ్ జూపూడి ప్రభాకర్ గారు. సో ఇది మొత్తానికి ఏంటంటే టర్కీ, పాకిస్తాన్, సౌదీ ఈ 3 దేశాలు కూటమి కట్టిన 24 గంటల వ్యవధిలో ఎలాంటి వ్యవహారం బయటపడింది అంటే హౌతీల దాడితోటి ఎలా మొత్తం ఈ కూటమి విఫలం కాబోతుంది అనేది పురిట్లోనే సంధి కొట్టిందనే ఒక సామెత ఉంది, అది ఇండికేట్ చేస్తుంది. అలాగని ఆ కూటమిని తక్కువగా తీసేయడానికి వీలేదు. అది ఫార్మేషన్ వెనకాల యూఎస్ కూడా ఉండొచ్చు. ఇరాన్ని కంటైన్ చేయడం కోసం సున్నీ ఇస్లామిక్ నేషన్స్ని ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకురావడం అమెరికా ఎత్తుగడ అయి ఉండొచ్చు. బట్ అలాగని ఇరాన్ ఖాళీగా కూర్చోదు. ఇరాన్ ప్రొవెస్నెస్ ముందు ఈ దేశాలు ఏవి నిలబడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళుగా యుద్ధం జరుగుతున్నా, ఇంతమందిని